బ్రేకింగ్ న్యూస్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బిగ్ టీవీ మెడికల్ క్యాంపులు నిర్వహించింది. బాన్స్వాడలోని సంఘం గ్రామం గిరిజన తండాలో మొబైల్ ఐ క్లినిక్ ఏర్పాటు చేసింది. లయన్స్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో గిరిజనులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఇక్కడ 200 మందికి పైగా ఉచితంగా కంటి పరీక్షలు చేయగా ఇందులో 50 మందికి ఆపరేషన్ అవసరమని గుర్తించారు. దీంతో వారందరికీ ఉచితంగా ఆపరేషన్లు చేయించనుంది బిగ్ టీవీ. లయన్ ఐ క్లినిక్ సౌజన్యంతో ఈ ఆపరేషన్లు జరగనున్నాయి. బిగ్ టీవీ చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు గిరిజనులు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, బిగ్ టీవీ చేపడుతున్న ఫ్రీ మెడికల్ క్యాంపులో గిరిజనులకు ఫ్రీగా ఐ చెకప్పే కాదు ఆపరేషన్ చేయడానికి కూడా ముందుకొచ్చింది. గిరిజనులు ఏమంటున్నారు, ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో సుమారు 200లకు పైగా మెడికల్ క్యాంపులు నిర్వహించింది. ఈ రోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాలని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బాన్స్వాడలోని సంగం గ్రామంలో అంటే మొత్తం కూడా గిరిజన ప్రాంతం అంతా కూడా అక్కడ ఇప్పటివరకు కనీసం వైద్యులు కూడా వెళ్ళలేని పరిస్థితిలో అక్కడ మెడికల్ క్యాంపు నిర్వహించాం. ఈ రోజు మెడికల్ క్యాంపు నిర్వహించిన సందర్భంలో అంటే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక మొబైల్ ఐ చెకప్ సంబంధించిన ఒక అత్యున్నతమైన ఒక విలువల కలిగిన ఒక వాహనం అది. ఆ వాహనాన్ని అక్కడ గిరిజన ప్రాంతంలో పెట్టడం జరిగింది. ఏదైతే బిగ్ టీవీ చేస్తున్న ఏదైతే మెడికల్ క్యాంపుకి ఆ వాహనం తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. ఏదైతే లయన్స్ క్లబ్ సంబంధించిన వారికి చెందిన వాహనం అది. దాంట్లో సుమారు 200లకు పైగా ఐ చెకప్ చేస్తున్నారు. ఆ గిరిజన ప్రాంతం అంతా కూడా మొత్తం అంతా కూడా సుమారు 2000లకు పైగా ఓట్లు ఉంటాయి. అక్కడ సంబంధించిన సుమారు 300 నుంచి 400 ఇళ్ళు ఉంటాయి. అక్కడ సంబంధించిన అంతా రైతు కుటుంబం కాబట్టి అందరూ కూడా వృద్ధులుగా మారిపోయారు. అక్కడ కళ్ళు సరిగా కనపడకపోవడంతో అక్కడ మెడికల్ క్యాంపులో ఈ ఐ చెకప్ ని స్పెషల్ గా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ 200 మంది పైగా ఐ చెకప్ కి సంబంధించిన చెకప్ చేయించుకున్నారు. అందులో చాలా మంది కూడా మోతెబిందు లాంటి చాలా వరకు కళ్ళు కనపడకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లయన్స్ క్లబ్ వారు గుర్తించారు. అంతేకాకుండా బిగ్ టీవీ చేస్తున్న ఈ మెడికల్ క్యాంప్ లో గిరిజనులంతా కూడా హర్షం వ్యక్తం చేశారు, అభినందన తెలిపారు. ఎందుకంటే ఈ రోజు చేసిన 200 మెడికల్ క్యాంపుల్లో సుమారు 50 మందికి ఈ రోజు ఆపరేషన్ చేస్తున్నట్లుగా అక్కడ సంబంధించిన లయన్స్ క్లబ్ అధికారులు చెప్పారు. మన ముంగట్నే మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్న సందర్భంలోనే ఒక స్పెషల్ వెహికల్ తెప్పించి అక్కడ నుంచి మెడికల్ క్యాంపు నుంచి వాళ్ళందరూ గిరిజన మహిళలు కావచ్చు, అక్కడ వృద్ధులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా స్పెషల్ వెహికల్లో అక్కడ నుంచి బాన్స్వాడ నుంచి బోధన్లోని లయన్స్ క్లబ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఇవాళ రేపు 2 రోజుల్లో సుమారు 50 మందికి మెడికల్ క్యాంపుకు సంబంధించిన చెకప్ చేయించుకున్న తర్వాత బోధన్ లయన్స్ క్లబ్ ఆసుపత్రిలో ఆ 50 మందికి కూడా కంటి ఆపరేషన్లు జరుగుతున్నాయంటే నిజంగా కూడా వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు లేదు. మా గిరిజన గ్రామానికి ఎవరు వైద్యులు రాలేరు, కానీ మెడికల్ క్యాంపులకు సంబంధించి ఇట్లా ఒక న్యూస్ ఛానల్ ఇట్లా బిగ్ టీవీ ఆధ్వర్యంలో చేస్తున్నారంటే వాళ్ళందరూ తరలి వచ్చారు, చెకప్ చేయించుకున్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా సుమారు 50 మందికి కంటి పరీక్షలు చేసుకున్న తర్వాత ఆపరేషన్ జరుగుతున్నాయి. మళ్ళీ వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తుతో మంచి కళ్ళతో చూడనున్నారు అని చెప్పి కూడా అక్కడ సంబంధించిన వైద్యులు చెప్పారు. ఇప్పటికే ఇలాంటి మెడికల్ క్యాంపులు మరెన్నో నిర్వహించాలని చెప్పి వాళ్ళు కోరుతున్న పరిస్థితి అక్కడ ఆనందం వ్యక్తం చేశారు. రాజేష్, అయితే ఒకరు కాదు ఇద్దరు కాదు సుమారు 50 మంది వరకు కూడా అంటే ఉచితంగా వైద్య పరీక్షలే కాదు 50 మంది వరకు ఆపరేషన్స్ కూడా అవసరమని వైద్యులు చెప్తున్న నేపథ్యంలో వైద్యులు ఏమంటున్నారు? ఇంతమందికి ఆపరేషన్స్ చేయడానికి బిగ్ టీవీ ముందుకొచ్చింది. సో గిరిజనులు ఇంతమంది అంటే ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం వల్లే ఇంతమందికి ఆపరేషన్ అవసరం అని కూడా తెలిసింది వాళ్ళకి. సో వాళ్ళు ఏం చెప్తున్నారు వైద్యులు? నిజంగా కూడా ఏదైతే మనం చాలా వరకు ఇప్పటివరకు మెడికల్ క్యాంపులు చేస్తాం, ఇలాంటి గిరిజన ప్రాంతాల్లో చేసినప్పుడు ఇలాంటి ఇన్పుట్ వస్తుంది. అంటే ఎట్లాంటి ఇన్పుట్ అంటే నిజంగా కూడా వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది వైద్య శిబిరాలు కాదు, వైద్యం జరిగే పండుగలాగా మేము చూసుకుంటున్నాం అని చెప్పి కూడా వాళ్ళు పక్షభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా గిరిజన ప్రాంతాల్లో ఉన్న సర్పంచులు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళు కూడా ఇప్పటి వరకు పోటీ చేసి ఎప్పుడు కూడా నాయకులుగా పైకి వచ్చినాం తప్ప ఎప్పుడు కూడా ఇలాంటి హెల్త్ క్యాంపులు జరగలేదు. కానీ చాలా న్యూస్ ఛానల్ చూసాం, నిత్యం బ్రేకింగ్ కోసమో లేకపోతే వార్తల కోసమో పరిగెడుతూ ఉంటారు. ఇలాంటి సామాజిక సేవలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా మా గ్రామానికి ఈ రోజు మెడికల్ క్యాంపు నిర్వహించడం, అంతేకాకుండా మెడికల్ క్యాంపులు షుగర్ టెస్ట్ తో పాటు బీపీ చెకప్ అలాగే 2Dకు సంబంధించిన ఇలాంటి చెకప్లు జరిగాయి. జనరల్ డాక్టర్స్ వచ్చారు, ఉచిత మందులు ఇచ్చారు. కానీ ఏదైతే అత్యున్నతమైన ఎక్విప్మెంట్ తో కూడిన ఆ వాహనం ఏదైతే ఉందో ఆ వాహనం అక్కడికి రావడం, వాళ్ళ చెకప్ చేయడం, అవసరమైతే అదే వాహనంలో కూడా ఆపరేషన్ చేసే సౌలభ్యం కూడా ఆ వాహనంలో ఉంది. కానీ చెకప్ చేసిన తర్వాత వాళ్ళందరికీ ఆపరేషన్ అవసరం అని నిర్ధారించిన తర్వాత సుమారు
50 మందికి పైగా 50 మందిని బాన్స్వాడలో చెకప్ చేసిన తర్వాత బోధన్ లయన్స్ క్లబ్ కు తీసుకెళ్లి వాళ్ళందరికీ ఈ రోజు రేపు 2 రోజుల్లో 50 మంది కూడా ఆపరేషన్ చేయనున్నారు. నిజంగా కూడా గ్రామానికి సంబంధించిన నాయకులు కావచ్చు, గ్రామానికి సంబంధించిన వచ్చిన వైద్యులు కావచ్చు ఒకటే చెప్తున్నారు, బిగ్ టీవీ తరఫున ఇలాంటి హెల్త్ క్యాంపులు చేయడం వల్ల నిజంగా గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ ఇబ్బందితో ఉన్న వృద్ధులు కావచ్చు, లేకపోతే ఇంకెవరిని కావచ్చు, హెల్త్ ఇబ్బందితో ఉన్న వాళ్ళకి గుర్తించలేకపోయారు ఇప్పటివరకు. కానీ బిగ్ టీవీ ఆధ్వర్యంలో చేస్తున్న హెల్త్ క్యాంప్ కావచ్చు, బిగ్ టీవీ ఆధ్వర్యంలో చేస్తున్న హెల్త్ క్యాంప్ ద్వారా మేము వస్తున్న వైద్యులం కావచ్చు, ఇలాంటి చూసినప్పుడు కడుపు తరుక్కుపోతుంది. ఇలాంటి గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే హెల్త్ క్యాంపులు చేయడం వల్ల మాకు కూడా అవేర్నెస్ వస్తుంది. ఇలాంటి హెల్త్ క్యాంపులు మా ప్రైవేట్ ఆసుపత్రులు కావచ్చు మేము చేయాలనుకున్నది మీరు చేస్తున్నారు, మీకు సహకారంగా ఉంటాము. మరి ఇంకా ఎన్ని హెల్త్ క్యాంపులు చేసినా కానీ మేము సహకారంగా ఉంటాం, మేము అందుబాటులో ఉంటాం, మేము సహకరిస్తామని వైద్యులు చెప్తున్నారు. అంతేకాకుండా సేమ్ టైం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు కూడా జుడోస్ లో గ్రామీణ ప్రాంత విజువల్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళంతా మహిళలు వాళ్ళ సంస్కృతి వాళ్ళ సాంప్రదాయాల పరంగా ఎట్లా ఉంటారో వాళ్ళు అంతే అదే విధంగా కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మమ్మల్ని గుర్తించి మాకు ఆపరేషన్ చేస్తున్నందుకు బిగ్ టీవీకి అలాగే లయన్స్ క్లబ్ సంబంధించిన వాళ్ళ సహకారంతో ఆపరేషన్ చేస్తున్నందుకు వాళ్ళకి అందరికి కూడా వాళ్ళు ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నారు. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.